హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీక్షాస్ కిచెన్. టుడే అవర్ రెసిపీ సింపుల్ అండ్ క్రిస్పీ పొటాటో ఫ్రై. నేను ముందుగా 2 బంగాళదుంపలు తీసుకున్నానండి, మీడియం సైజు. అన్నీ ఒకటే సైజులో వచ్చేటట్టు కట్ చేసుకోవాలండి. అందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. నేను ఒక 10 మినిట్స్ పక్కన పెట్టానండి మ్యారినేట్ చేసి. చూడండి, మొత్తం అంతా మిక్స్ చేయాలి. ఇలా మ్యారినేట్ చేసి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ఏంటంటే, ఆల్రెడీ మనం సాల్ట్ వేసాము, అందులో పసుపు వేసాము కదా, దానిలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది బయటికి రిలీజ్ అవుతుందండి. చూడండి, వాటర్ కంటెంట్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇలా స్క్వీజ్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలండి. నేను మొత్తం పీసెస్ అన్నిటిని ఇలా స్క్వీజ్ చేసి ఆయిల్లో వేసాను. చూడండి, వాటర్ కంటెంట్ అనేది. సో దీన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలండి. మనం ఇలా ఫ్రై చేస్తుండగా ఆ పీసెస్ అనేవి ఒక ముక్క ఇంకో ముక్క అతుక్కున్నట్టు అవుతుందండి కొంచెం ఫ్రై అయిన తర్వాత. అలా అతుక్కోకుండా విడివిడిగా ఉండడానికి నేను ఇక్కడ కొద్దిగా ఒక పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. ఇలా మనం చిల్లీ పౌడర్ ఫ్రై అవుతుంది మిడిల్ వేస్తుంటే అవి పీసెస్ సెపరేట్ అవుతుంది. పొటాటో పీసెస్ ఎప్పుడైనా సరే సెపరేట్ అయ్యి మంచిగా ఫ్రై అవుతుందండి. ఇది ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా, సింపుల్గా, క్రిస్పీగా ఉండే పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా పొటాటో ఫ్రై అనేది కుక్ చేసుకోవచ్చు. ఇలాంటి మరికొన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.